ఒక బయోపిక్ తీస్తున్నప్పుడు ఎంత రీసెర్చ్ చేస్తారో మనకు తెలియంది కాదు. మరి అలాంటప్పుడు ఆల్రెడీ 50 ఏళ్ల క్రితం తీసిన ఒక బయోపిక్ ని మళ్ళీ రీమేక్ చేస్తున్నారంటే ఇంకెంత రీసెర్చ్ చేసి జాగ్రత్తగా తీయాలో చెప్పండి. బట్ కన్నప్ప సినిమాలో ఆ రీసెర్చ్ కానీ కేర్ కానీ ఎక్కడా కనబడదు మావా. రీమేక్ అంటే యాస్టీస్ గా దించారని ఎవరూ అనుకోరు. బట్ భక్త కన్నప్ప లాంటి సినిమాని భయంకరమైన చేంజెస్ తో దైవత్వం అనేదే కనబడకుండా తీస్తేనే అది కన్నప్పలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా మార్చేసి తిన్నడు అనేవాడి హీరోయిజం ని, సిలిపి రొమాంటిక్ యాంగిల్స్ ని బాగా చూపించి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఇదంతా శివ మహత్యం, శివుడి కోసమే ఈ సినిమా అన్నట్టు తీశారు మావా. నిజానికి సినిమాలో శివతత్వం ఎలా ఉన్నా భక్తుడి యొక్క సిలిపి రసికత్వం మటుకు ఎక్కువైందని అనిపించింది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఇదేదో ఫ్యామిలీస్ తో వెళ్ళిపోయేంత డివోషనల్ ఫిల్మ్ కాదు, అలా అని యూత్ ఎంటర్టైనర్ కూడా కాదు. హానెస్ట్లీ ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసారో వారికే తెలియాలి. మూవీ కాస్టింగ్ పరంగా, మేకింగ్ పరంగా అండ్ విజువలైజేషన్స్ పరంగా మాత్రం ఎంజాయ్ చేయొచ్చు మావా. వీకెండ్ కి మరీ బోర్ కొడితే యూ కెన్ గివ్ ఏ ట్రై. కన్నప్ప మూవీకి మా రేటింగ్ వచ్చేసి 2.5 stars per 5. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మావా.